ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని అది తెలంగాణ దిష్టి వల్లే అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిలికి పెద్ద గాలివానగా మారిపోయాయి. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ సినిమాలు తెలంగాణలో నిషేధం అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. పవన్ మాటలు ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు పెంచుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. సో మరోవైపు పవన్ అనుచరులు ఇది కేవలం ఒక మాట మాత్రమేనని దాన్ని రాజకీయం చేయడం సరికాదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు అనేది చూశారు. అయితే దీనికి కౌంటర్స్ ఇస్తూ కూడా కోమటిరెడ్డి కావచ్చు లేదా పేర్ని నాని కావచ్చు ఇలాంటి నాయకులందరూ మాట్లాడారు. అవి కూడా ఒకసారి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా? చూసా ఇందాక స్టేట్మెంట్. ఆయన ఏమంటాడు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయిపోతుంది. అతని సినిమా మ్యాట్నీ, మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు. జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బెకార్లు అయిపోయారు. ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మం పూజిస్తూ ఉన్నాడు, పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తూ ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజాల్సిన తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అదే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ ఎందుకో వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా మంది స్పందిస్తున్నారు. ఆయన సరే పొరపాటుగానరా, ఎందుకో యథాలాపంగానరా, ఎందుకన్నారో మరి అది ఏమైనా అయి ఉండొచ్చు. కానీ ఒకసారి ఒక ప్రాంతం యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా, దెబ్బతీసే విధంగా మాట్లాడినప్పుడు అది తన దృష్టి రాగానే వెంటనే ఉపసంహరించుకోవాలి ఎవరైనా సరే ఆ వ్యాఖ్యల్ని. అట్లాంటి జరగకుండా ఉండే నేను అట్లా అనలేదు, ఏదో వేరే రకంగా పోయింది అది అని చెప్పుకుంటారు. సహజమైన విషయం ఇదంతా కూడా. క్షమాపణ చెప్పాలని చెప్పి కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, మీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్ల మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. క్షమాపణ చెప్పాలని చెప్పి కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి